కేశవకి కౌశిక్‌ని దత్తత తీసుకోవడం ఇష్టం లేదు. తన కన్న కొడుకు ఈ దత్తత ప్రోగ్రామ్ అయిపోయేలోకే కనపడితే బాగుండు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అయితే సత్యవతి కోమాలో ఉంది కదా! ఆమెని స్పృహలోకి తెప్పించడం కోసం డాక్టర్లు నానా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఆమె ఎప్పుడు స్పృహలోకి వస్తుందా? తన కన్న కొడుకు గురించి ఎప్పుడు చెప్తుందా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడు కేశవ. మరోవైపు చంచలమ్మ కేశవ మాట వినిపించుకోకుండా దత్తత కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి ఉంటుంది. అలాగే ముహూర్తాలు కూడా పెట్టిచ్చేస్తూ ఉంటుంది. అయితే చంటి విషయంలో ఒక డౌట్ ఉంది చంచలమ్మకి. అది కూడా విజయమ్మ రేకెత్తిచ్చింది అనమాట. ఏదో నువ్వు నమ్మిన బంటు అది ఇది అనుకుంటున్నావు. అలాంటి వాళ్ళే మోసం చేస్తారు అని. అందుకని చంటిని అక్కడ ఉండకుండా నువ్వు కాఫీ పెట్టి తీసుకుని రాపో అన్నట్టు పంపించేస్తుంది. అయితే సింధూర ఏం చేస్తుందంటే చంటి నువ్వొద్దు నేను వెళ్తాను అన్నట్టు వెళ్ళిపోతుంది. చంచలమ్మ ముందే కళ్ళ ముందే వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఒక డౌట్గా చూస్తుంది చంచలమ్మ. అయితే గదిలోకి వెళ్ళిన అంటే వంటగదిలోకి వెళ్ళిన సింధూర చంటితో మాట్లాడుతూ ఉంటుంది. నీకు నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నాకు ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్న పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తుంటే నువ్వు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు నాకైతే అర్థం కావడం లేదు అన్నట్టు చంటి నిలదీస్తూ ఉంటుంది. ఆ సీన్ కాస్త చంచలమ్మ కంటపడుతుంది. ఇక చంటిని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది సింధూర. చెప్పు, నిజంగా నీ మనసులో నేను లేనా? ఎందుకు ఇలా చేస్తున్నా అని అడిగితే చంటి ఫస్ట్ లేదని చెప్పి తర్వాత ఒప్పేసుకుంటాడు. అవును, మీరంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించిన అమ్మాయి గారు కూడా మీరే అని నాకు తెలుసు, కానీ మీరు ఈ పెళ్లి చేసుకోవాలి. అమ్మగారు మీకు కౌశిక్ బాబుకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అమ్మగారి పరువు పడు నాకు ఇష్టం లేదు. నా ప్రేమనైనా చంపుకుంటాను, కానీ అమ్మగారి మాట మాత్రం నేను ఎక్కడ పోనివ్వను అంటూ చంటి తన నిర్ణయాన్ని చెప్పడంతో సింధూర బాధపడుతూ వెళ్ళిపోతుంది.